హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి. ఈ యొక్క బంద్లో మనకు స్కూల్స్, కాలేజీలు, దుకాణాలు, పలు సంస్థలన్నీ కూడా మనకైతే క్లోజ్ చేయబోతున్నారు. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. విత్ నోటిఫికేషన్తో సహా క్లారిటీగా చూపిస్తాను. మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో మొత్తం అయితే నేను క్లారిటీగా చూపిస్తాను కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏ చిన్న అప్డేట్ అయినా సరే స్టూడెంట్స్ సంబంధించి మన యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఆ నోటిఫికేషన్ మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. డిసెంబర్ 22వ తేదీన భారత్ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. జార్ఖండ్, బీహార్, ఇతర రాష్ట్రాలలో విప్లవోద్యమాన్ని కేంద్రం అణిచివేయడాన్ని నిరసిస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ను విజయవంతం చేయాలని ఛత్తీస్గఢ్ సహా పలు చోట్ల మావోయిస్టులు బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు అయితే పంపిణీ చేస్తున్నారు. దీంతో ఏఓబి సహా దండకారణ్యంలో భద్రతా బలగాలు అలర్ట్ అయితే ప్రకటించి ముందు జాగ్రత్త చర్యగా కూంబింగ్ అయితే చేపట్టాయన్నమాట. సో ఈ విధంగా మనకు మొత్తం మీద ఈ యొక్క బంద్ అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇవ్వబోతున్నారన్నమాట. అలాగే ఈ యొక్క బంద్తో పాటుగా మనకు స్కూళ్లకు డిసెంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు సెలవులు అయితే క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిషనరీ స్కూల్స్ అంటే క్రిస్టియన్ స్కూల్స్ ఏవైతే ఉన్నారో వాటిలైతే ప్రకటించారు. కొన్ని స్కూళ్ళకు మాత్రం 25 తేదీ అలాగే 26వ తేదీ మాత్రమే స్కూళ్ళకి అయితే 2 రోజులు సెలవు అయితే ప్రకటించారు. సో మిగతా మనకు ఈ యొక్క బంద్లో కనుక చూసుకున్నట్లయితే మనకు అన్నీ అయితే ఓపెన్లో ఉంటాయి. కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఈ యొక్క స్కూల్స్కు సెలవులు మాత్రం ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా అయితే ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మనకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు సంబంధించి స్కూళ్ళు మనకు సెలవులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.